వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగుగాక. ఈ మరొక నూతన పునరుత్థాన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ మాసంలో అప్పుడే ఇది 2వ ఆదివారం. దేవుడు ఎంతో గొప్పగా మనల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి దినము, ప్రతి సమయము, ప్రతి క్షణము కూడా దేవుడు మనకు తోడుగా ఉంటూ నడిపిస్తున్న ఈ విధానాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ మాటలు దేవుడు యెహోషువతో చెప్తున్నటువంటి మాటలు. దేవుడు యెహోషువను లేవనెత్తాడు. అంటే అతడు మోషే చనిపోయిన తర్వాత చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇశ్రాయేలీలందరూ కూడా నిజానికి చాలా కృంగిపోయి ఉన్నారు. ఎందుకంటే తమను ఇంతకాలం నడిపించిన ఒక గొప్ప నాయకుడు ఇక లేడు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? వారికి అసలు ఏమీ తెలియని పరిస్థితిలో, వారు దిక్కు తెలియని పరిస్థితిలో, మరి కాపరి లేని గొర్రెల వలె అని యేసుప్రభు చెప్పినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. మాకు ఎవరు దిక్కు కాదు. అయితే దేవుడు ఎంతో అద్భుతంగా యెహోషువను లేవనెత్తాడు. ఆయన యెహోషువతో ఏం చెప్తున్నాడంటే, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లే, నీవు ఈ జనులందరినూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీలకు ఇస్తున్నటువంటి దేశానికి వెళ్ళండి అని చెప్పాడు. మరి అంతేకాకుండా దేవుడు యెహోషువకు ఎంతో గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు. ఇంకా అంతేకాకుండా నేను నా సేవకుడైన మోషేకు ఏ విధంగా నేను తోడై ఉన్నానో అదే విధంగా నీకు కూడా తోడై ఉంటాను. అంతేకాదు ఇశ్రాయేలీలందరూ కూడా నీకు విధేయులై ఉంటారు. వారు నువ్వు ఎట్లా చెప్తే అలాగా నడుస్తారు. అయితే నువ్వేం చేయాలి? నీవు ధర్మశాస్త్రంను తప్పిపోకూడదు. నీవు వారికి దివారాత్రములు నువ్వు ధ్యానించాలి. అట్లే వారికి కూడా చెప్పాలి. నీ మార్గము వర్ధిల్ల చేసుకోవాలి అని ఎంతో చక్కటి జ్ఞానమును యెహోషువకు ఉపదేశించిన తర్వాత యెహోషువ ధైర్యం తెచ్చుకొని ఇశ్రాయేలీలతో మాట్లాడి ఇదిగో ఇలా మనం చేయాలి, యోర్దాను దాటాలి, దేవుడు చెప్తున్నాడు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు కూడా నువ్వు మాకు ఏం ఆజ్ఞాపిస్తే అదంతా కూడా మేము చేస్తాము, నువ్వు మమ్ము ఎక్కడికి పంపిస్తావో అక్కడికి పోతాము, కాబట్టి మాకు ఏం ప్రాబ్లం లేదు, నిన్ను అంటే మోషేతో మేము ఏ విధంగా మోషేకు విధేయులమై ఉంటామో అలాగే ఉంటాము, నువ్వు ఏ విధంగా మాకు చెప్తావో ఆ విధంగా మేము చేస్తాము అని అన్ని మాటలు కూడా మాట్లాడి వాళ్ళు ధైర్యంగా ముందుకు సాగడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఒక క్షణం వచ్చింది, ఒక సమయం వచ్చింది. ఏంటి ఆ సమయం అంటే, ఇశ్రాయేలీలందరూ కూడా షిత్తీం నుంచి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటాలి. అయితే ఆ సమయము ఎలాంటి సమయం అంటే, యోర్దాను నది చాలాసార్లు చాలా కామ్గా ఉంటుందట. అయితే ఒక సమయంలో అది చాలా ఫ్లడెడ్గా ఉంటుంది. అంటే వరదలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం కూడా ఈ వరదల బీభత్సంలో ఉన్నాం కదా. మన రాష్ట్రంలో భయంకరమైనటువంటి వరదలు. మరి ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో మనం చూస్తున్నాము. ఏదో ఒక బుడమేరు అనేది పొంగి బయటికి రావడం, గండిపడడం, ఆ విధంగా సిటీలోకి రావడం. మరి సిటీలో ఎంతోమంది ఇండ్లు నీళ్లలో మునిగి ఎంతోమంది తమ యొక్క వాహనాలు పోగొట్టుకొని, ఆత్మీయులను పోగొట్టుకొని భయంకరమైనటువంటి వేదనతో ఉన్నారు. నీళ్లు లేని స్థితిలో ఆహారము, మరి తిండి, నీళ్లు, ఇంకా ఎన్నెన్ని అవసరాలు, నిత్యావసరాలు, ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ షెల్టర్ లేని ఆ పరిస్థితులలో చాలామంది ఉన్నారు. మరి అది భయంకరమైన విషయం. అయితే ఇప్పుడు యోర్దాను నది కూడా అలాంటి స్థితిలో ఉంది. అంటే అది బాగా వరద ఉధృతిలో పారుతూ ఉంది. పారే నీరు అది.
ఆ పారే నీరును దాటడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ పారే నీటికి ఉన్నటువంటి శక్తి చాలా చాలా ఎక్కువ. మరి అంతకుముందు మోషే ఇశ్రాయేలీయులను ఆ ఎర్ర సముద్రం దాటించాడు. ఆ ఎర్ర సముద్రము దాటిన ఆ సమయం వేరు. అది ఒక నిలకడగా ఉన్నటువంటి సముద్రము. అయితే ఆ సముద్రములో వీరు నడవడానికి అప్పట్లో అయితే అసలు వాళ్ళు అడుగు పెట్టేవాళ్ళు కూడా కాదేమో. కానీ ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చాడో, మోషే తన కర్రను చాపాడో, ఆ ఎర్ర సముద్రము పాయలైపోయింది. ఎంతో అద్భుతంగా పాయలైపోయింది. ఆ పాయలైపోయినటువంటి ఆ సముద్రము ఇక కంప్లీట్‌గా ఎండిపోయింది. ఎండిపోయినటువంటి ఆ రోడ్‌లో, అంటే ఎండిపోయినటువంటి ఆ దారిలో వాళ్ళు ధైర్యంగా ముందుకు నడిచారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. యోర్దాను నది అలా పారుతూ ఉంది. వరద ఉధృతితో పారుతూ ఉంది. ఈ వరద ఉధృతిలో పారుతున్నటువంటి ఈ యోర్దానును దాటమంటున్నారు. ఎలాగా? ఒక సందిగ్ధమైన పరిస్థితి ఇశ్రాయేలీయుల ముందు ఉన్నది. ఏంటంటే నిలిచిపోవడమా, ముందుకు సాగడమా? నిలిచిపోవడమా, ముందుకు సాగడమా? మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది. ఏమీ తెలియదు, ముందుకు ఎలాగెళ్ళాలో మనకు తెలియదు, అసలు దారి లేదు. మరి ఈ నీళ్ళని దాటడం నాకు చేత కాదు, ఈ భయంకరమైన పరిస్థితిని దాటడం నాకు చేత కాదు, ఈ భయంకరమైనటువంటి సమస్యను ఎలా దాటగలను, నాకు అసలు ఎవరు దిక్కు అన్న ఒక భయంకరమైన వేదన మనలో తొలుస్తూ ఉంటుంది. భయపడుతూ ఉంటాము, అసలు ముందుకు అడుగు వేయడానికి భయపడుతూ ఉంటాము. మరి ఇశ్రాయేలీయుల పరిస్థితి కూడా అదే. దేవుడైతే చెప్పాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు ఆ మందసాన్ని మోస్తూ యాజకులు ముందుగా బయలుదేరాలి. యాజకులైన లేవీయులు నిబంధన మందసంను మోసుకొని పోవుట చూస్తున్నప్పుడు ప్రజలంతా కూడా కొద్ది దూరంలో వాళ్ళని వెంబడిస్తూ బయలుదేరాలి. వారు వెళ్తూ ఉన్నప్పుడు వారు ఆ లేవీయులకు దగ్గరగా నడవకూడదు. దేవుడు కొన్ని రూల్స్ పెడతాడు. మనకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. మనకు కూడా మన జీవితంలో మామూలుగా గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ చాలా ఉంటాయి. మనం ఒక రోడ్డు మీద నడిచేటప్పుడు ఎడం వైపే నడవాలి, ఫుట్పాత్ మీదనే నడవాలి, రోడ్ల మీద నడవకూడదు. క్రాస్ చేసేటప్పుడు ఎక్కడైతే క్రాస్ చేయాల్సిన స్థలం ఉందో అక్కడ మాత్రమే క్రాస్ చేయాలి. రెడ్ లైట్ వెలిగినప్పుడే క్రాస్ చేయాలి. ఈ విధంగా రకరకాల రూల్స్ మనకుంటాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన రూల్స్ ఉంటాయి. మనము మన రూల్స్ని తప్పకుండా పాటించాలి. పాటించకపోతే మనము ప్రమాదంలో పడతాము. మరి దేవుడు కూడా కొన్ని పాటించమని చెప్పాడు. వీళ్ళని కూడా కొంత దూరంగా మీరు నడవాలి. సమీపంగా, మందసానికి సమీపంగా నడవకూడదు. అయితే దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను మీ మధ్య రేపు అద్భుత కార్యాన్ని చేస్తాను, కాబట్టి అందరూ కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమని చెప్పాడు. కాబట్టి వారందరూ పరిశుద్ధపరచుకొని నిబంధన మందసంను మోస్తూ బయలుదేరాడు. ఎప్పుడైతే యోర్దాను నది వచ్చిందో, యోర్దాను నదిలో అంత ఉధృతిలో ప్రవేశిస్తున్నటువంటి ఆ యోర్దాను నదిలో మీరు కాలు పెట్టాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. మరి వీళ్లకు ఎంత భయం ఉంటుంది? మరి లేవీయులకు చాలా భయం వేస్తూ ఉంటుంది. నిబంధన మందసంను మోస్తూ యాజకులు ముందుకు వెళ్తున్నప్పుడు అంత ఉధృతి గల ఆ యోర్దానులో నదిలో కాలు పెడితే మేమేమైపోతామో అని భయం వేస్తే మరి వాళ్ళు కాలు పెట్టలేరు కదా. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, అంత ఉధృతిలో కూడా నువ్వు కాలు పెట్టవలసిందే. అంటే కాలు పెడితే తప్ప అక్కడ అద్భుతం జరగదు. మన జీవితంలో కూడా మనం ఒక్కొక్కసారి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఎంత వేదనాభరితమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ముందుకు అడుగు వేస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి మనకు ఉన్నప్పటికీ కూడా దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, ఆ విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించి, ప్రభువా ఇదిగో నేను అడుగు పెడుతున్నాను, నాకు సహాయం చేయవా అని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడు మనల్ని గట్టెక్కిస్తాడు. ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తూ ఉంటాం, తెలియదు ఏమవుతుందో తెలియదు. డాక్టర్లు చెప్తారు, ఏమంటారంటే, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నాము, అయితే మేము చేయవలసింది మేము చేస్తాము, ఆ తర్వాత ఏం జరిగినా మేము బాధ్యులం కాదు. ఒకవేళ ఆపరేషన్ టేబుల్ మీదనే అతడు
లేకపోతే ఆ పేషెంట్ మరణించవచ్చు, లేకపోతే సక్సెస్ఫుల్గా అయిపోతే బాగుపడి బయటికి రావచ్చు అని చెప్తారు కదా. అప్పుడు వాళ్ళు మన చేత సంతకాలు తీసుకుంటారు. మరి మరి మనం ఏం చేస్తామంటే మరి ఆ డాక్టర్ల మీద ఒక నమ్మకం పెట్టుకుంటాము, దేవుని మీద విశ్వాసం పెట్టుకుంటాము. ఆ విధంగా ఆ పేషెంట్ని అలా పంపిస్తాము, ఆ ఆపరేషన్ థియేటర్లోనికి పంపిస్తాము. ఆ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడమా మానడమా అనేది కూడా మన యొక్క ఆలోచనలో ఉంటుంది కదా. మనం ఒక చాలా అంటే భయము గొలిపేటువంటి ఆ స్థితిలో, మనసులో ఎంతో వేదన కలిగినటువంటి స్థితిలో మనం ఒక నిర్ణయం తీసుకుంటాము. అలాంటి నిర్ణయం ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకోవాలి. ఆ విధంగా మరి యాజకులకు ఆజ్ఞాపించమని చెప్పాడు యెహోషువ వాళ్ళతో. ఆ విధంగా చెప్పాడనమాట. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానుకు దాటబోచున్నది. కాబట్టి జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడు అని మనం నమ్మాలి. మనం కూడా మన జీవితంలో జీవం గల దేవుడు మన మధ్య ఉన్నాడని మనం నమ్మాలి. ఆయన మనల్ని తప్పకుండా ఈ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అని నమ్మాలి. కాబట్టి వారు ఎప్పుడైతే ఆ నీళ్లను వాళ్ళు తాకగానే, ఆ నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచిపోతాయి అని చెప్పాడు. చెప్పినప్పుడు బాగుంటుంది, కానీ అది అనుభవంలో చేయడం అనేది చాలా కష్టం. అయితే ఇశ్రాయేలీలు నమ్మారు, విశ్వసించారు. కాబట్టి నిబంధన మందసమును మోయి యాజకులు జనులకు ముందుగా వెళ్తున్నారు. వారు ఎప్పుడైతే యోర్దానులో దిగారో ఆ మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున, చాలా దూరంలో అవి ఏకరాశిగా నిలిచిపోయాయంట. అంటే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, అయితే ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి? ఆరిపోయినటువంటి నీళ్ళలాగా తయారైపోయినాయి. అంటే నేలంతా ఆరిపోయింది, నీళ్ళన్నీ నిలబడిపోయాయి. ఇటువైపే పారుతున్నటువంటి ఏ వైపు నుంచి పారుతున్నాయో అవి నీళ్ళలా ఆగిపోయాయి, యువతల వైపు ఉన్నవి అలాగే ఆగిపోయాయి. కాబట్టి వీళ్ళకు మధ్యలో దారి అనేది ఏర్పడింది. అది కూడా ఆరిన నేలగా ఉంది. ఆ ఆరిన నేల మీద ఎప్పుడైతే ఆ నిబంధన మందసం మోస్తున్నటువంటి యాజకులు వెళ్ళి అలాగ నిలబడ్డారో అది ఆరిపోయింది. అది ఆరిపోయిన తర్వాత ఆ నేల మీద మిగతా ఇశ్రాయేలీలందరూ కూడా నడుస్తూ ముందుకు సాగారు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సంగతి. యాజకుల కాళ్ళు ఎక్కడైతే నిలిచారో ఆ నిలిచినటువంటి వాళ్ళందరూ తరఫున, అంటే వారందరి ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మంది ఆడ నిలబడినారు. అక్కడ ఆ నిలబడినటువంటి వాళ్ళ స్థానంలో 12 రాళ్లను వాళ్ళు నిలవబెట్టించారంట. ఆ రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి అని చెప్తారు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సంగతి. మరి మోషే కాలంలో ఎర్ర సముద్రంను ఆరిపోజేసినటువంటి దేవుడు మరి యెహోషువ కాలంలో యోర్దాను నదిని కూడా ఆరిపోజేశాడు. అయితే ఆ అడుగు పెట్టడం అనేది మన యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంది. వారు కూడా విశ్వసించారు, ఆధారపడ్డారు. దేవుని యొక్క మాట చొప్పున ఆ నీటిలో అడుగు పెట్టారు. ఎప్పుడైతే నీటిలో అడుగు పెట్టారో ఆ నీళ్లు అలా వెనకకి మళ్ళీ అక్కడెక్కడో చాలా దూరంలో ఆదాము అనే ఒక పురంలో అక్కడ ఆగిపోయాయట. వీళ్ళు ధైర్యంగా ముందుకు సాగిపోయారు. మిగతా ఇశ్రాయేలీలందరూ సాగిపోయే వరకు కూడా వారు ఆ విధంగా నిలిచారు. ఎంత గొప్ప సంగతి. మన జీవితాల్లో కూడా మనము విశ్వాసంతో అడుగు వేయాలి. మన పరిస్థితులు ఎలాంటివైనా, మరి దావీదు చెప్తాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నానని. సంచరించిన ఆ పరిస్థితుల్లో కూడా అతడు దేవుని పట్ల విశ్వాసము వదిలిపెట్టలేదు. కాబట్టే ఆ కష్టంలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆయన ఉంటాడు కూడా. షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో వెళ్ళిపోయినప్పుడు కూడా, అగ్నిలో పడవేయబడినప్పుడు కూడా దేవుడు వాళ్ళతో ఉన్నాడు. దేవుడు వాళ్ళని అగ్నిలో పడకుండా చేయలేదు, కానీ అగ్నిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మరి వారు హాయిగా వెన్నెల్లో విహరించినట్లుగా అగ్నిలో విహరించారు. వారి వస్త్రములు కూడా కాలలేదు, వెంట్రుకలు కూడా కాలలేదు, కనీసం కాలిన వాసన కూడా, అసలు అగ్ని వాసన కూడా వారికి తాకలేదు.
దానియేలు మా సింహంల గుహలో ఉన్నప్పుడు దేవుడు వాటి నోళ్లను మూయించాడు. మరి దానియేలు ఎంత భయపడ్డాడో, కానీ దేవుని పట్ల విశ్వాసం చేత అతడు అలాగా ఉండిపోయాడు. ఎంతో ధైర్యంగా ఆ రాత్రంతా కూడా ఆ సింహాల మధ్యలో గడిపాడు. అబ్రహాము దేవుడు చెప్పగానే తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ ముందుకైతే సాగాడు. కొత్త ప్రదేశము, కొత్త ప్రజలు, కొత్త పరిస్థితులన్నింటినీ కూడా దాటుకుంటూ అతడు దేవుని పైన విశ్వాసంతో ముందుకు సాగాడు. మరి దేవుడైతే అతనికి తోడుగా ఉండి అన్ని విధాలా నడిపించాడు. మనల్ని కూడా ఆ విధంగా నడిపిస్తాడు. ఆయన మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడే ఆలోచించండి, ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఎలాంటి గడ్డు పరిస్థితులలో మీరున్నారో ఆ పరిస్థితులను దాటడానికి విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలా, లేకపోతే నిలబడిపోవాలా? నిలబడిపోతే వెనుకబడిపోతాం. నిలబడిపోతే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో మనకు తెలియదు. విశ్వాసంతో ముందుకు సాగితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్న ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలంటే దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండి ఆ విధంగా దేవుని యొక్క సందేశాన్ని అందుకోవాలి. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వాధికారివైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు. అవును తండ్రి, ఎంత గొప్ప దేవుడో, ఎంతో అద్భుత కార్యములు చేసే దేవుడో తండ్రి. మా జీవితాలలో కూడా మా కష్టాలలో మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా. మేము ఏ కష్టకాలంలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మాకు తెలియదు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దయచేసి దీవించండి. ప్రతి ఒక్కరిని గురించి కూడా నీకు తెలుసును ప్రభా. ఎవరెవరైతే ఎలాంటి సమస్యలలో ఉన్నారో, ముందుకు సాగాలో వద్దో తెలియని పరిస్థితిలో ఉన్నారు. బిజినెస్ స్టార్ట్ చేయాలా లేదా, లేకపోతే ఈ అప్పుల బాధను ఎలా తీర్చుకోవాలి, ఈ అప్పుల బాధ నుంచి ముందుకు నేను దీన్ని అధిగమిస్తానా, లేకపోతే ఏం చేయాలి, నేను కృంగిపోయి ఉన్నాను, ఏం చేయాలి అని భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. మా తండ్రి ప్రభా, ఎంతోమంది నాయన ఏ డెసిషన్ తీసుకోలేక ఒక క్రాస్ రోడ్ దగ్గర నిలబడినట్లుగా ఈ దార అన్నట్లుగా ఉన్నారేమో ప్రభా. మరి విశ్వాసంతో ముందుకు సాగితే ఏ దారి అయినా కూడా మరి అంటే మేము ఎన్నుకోవాల్సినటువంటి దారినేదో మీరు చూపిస్తారు, మీరు మమ్మల్ని నడిపిస్తారు, మీరు మాతో ఉంటారు తండ్రి. మా కష్టంలో అయినా కష్టకాలంలో అయినా, మాకు పరిస్థితులు ఎలాంటివైనా, మా సమస్యలు ఎలాంటివైనా, పర్వతములు దత్తరిల్లిన భూమి కంపించినా కూడా మీరు మమ్మల్ని విడవరు, మమ్మల్ని ఎడబాయరు తండ్రి. ఆ విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని నీ చిత్త ప్రకారం ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈ పునరుత్థాన దినంలో అందరూ నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తున్నారు. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు నాయన. ప్రతి ఒక్కరి సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ అందు భయభక్తులతో వారు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ఎంతో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు అవుతండి. మా జీవితాలలో కూడా మా ముందు ఏ మార్గంలో మేము వెళ్ళాలో మాకు నేర్పించగలిగినటువంటి దేవుడు అయినావు. సేవకులందరినీ ఆశీర్వదించండి. ఎక్కడెక్కడ నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా మీరుండండి తండ్రి. మీ యొక్క గొప్ప ఆత్మ అభిషేకమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అనేకులు సంధించబడి నీ సన్నిధికి రాగలుగుటకు తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ నీ సన్నిధికి రాలేక ఉన్నారో వారిని అందరినీ దయచేసి క్షమించి ప్రభా నాయన ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి ప్రభా. తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. మా అందరి అపరాధములను క్షమించము, ఇతరులు మా ఎడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానాలను అనుగ్రహించండి. మా దేశంను దీవించండి. మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు ఎరిగి ఉన్నారు. ముఖ్యంగా ప్రభా, ఈ భయంకరమైన వరద వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి సహాయం చేయమని, నీ యొక్క సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ పునరుత్థాన దినమున నీ సన్నిధిలో ఎంతమంది అయితే ప్రార్థిస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వారికి కావాల్సిన జవాబులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు కూడా దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన దీవెనలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము.
దేవా, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.